రైస్ మిల్ దగ్గరకు వస్తుందేంటి ఈవిడ? కొంగు పట్టి కొంచెం బియ్యం వేయమని చెప్పి అడుక్కోడానికా? చిన్న కోడలు శ్రీమంతురాలు, అత్తేమో బీదరాలు అన్నట్టుంది వీళ్ళ యవ్వారం. ఆదినారాయణ గారి కోడలు వచ్చిందే పాప. రానివ్వండి, మన దగ్గర చీటీ వేసి డబ్బులు దాచుకుంటుంది. ఫైనాన్షియర్ ఆదినారాయణరావు గారికి బియ్యంకురాలైంది పార్వతమ్మ. బియ్యం తీసుకుంటుంది కానీ ఇప్పటి వరకు డబ్బులే కట్టలేదు. పార్వతమ్మ ఇంట్లో మంది ఎక్కువయ్యారు కదమ్మా. ఇప్పుడు ఇంకో ఇద్దరు జతయ్యారు. కోడల్ని తెచ్చుకుందంట. పెళ్లి గ్రాండ్ గా చేశారు. మేం కూడా వెళ్ళాం. ఎంత గొప్పగా చేస్తే ఏంటి, అప్పు కట్టలేని బతుకులు. అయ్యో, మళ్ళీ మిమ్మల్నే 2 బియ్యం మూటలు ఇవ్వమని అడుగుతున్న పిన్ని మీ అప్పెలా కడుతుంది? మీ వియ్యంకుడు చిన్న కూతురికి బాగానే ఆస్తి ఇచ్చాడంట కదమ్మా. నిజమా పార్వతమ్మ? చెప్పు పిన్ని. అవును, ఇచ్చారు. మళ్ళీ మా దగ్గరే చేయి చేస్తావెందుకు? సిగ్గుండాలి కొంచెమైనా. నీ బియ్యం డబ్బులు 30,000 చిల్లరైతే నీ మొగుడు చచ్చే ముందు ఎగేసిన చిట్టి బాకీ ఇంతవరకు తీర్చనే లేదు. అదేంటి, ఆ ఖాతా కడుతూనే ఉన్నాం కదా. ఏం కడుతున్నావు? మంచి మంచి చీరలు కడుతున్నావు. నిజానికి మీ బతుకులకి ఎలాగుండాలో తెలుసా? ఇలా ఉండాలి. పాపాయమ్మ, చీరనాలా ఎందుకు చించేశావమ్మా? కుట్టుకుంటుందిలే, మిషన్ ఉంది కదా ఇంట్లో. ఒంట్లో రోషం కూడా ఉండాలి పిన్ని. ఇలాంటి వాళ్ల బాకీ ఇచ్చేస్తే ఇంత అవమానం జరిగేది కాదు కదా. ఇంకా నిలబడ్డావే? జాకెట్ డబ్బులైనా ఇస్తారేమోనని. మాకే ఇవ్వాలి, గతిలోకి వచ్చినట్టుంది. పార్వతమ్మ, వెళ్ళిపో అమ్మా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. నమస్కారం ఆదినారాయణ గారు. షాక్ అవ్వకండి, గుండెకి మంచిది కాదు. మేమేమి మీతో గొడవ పడ్డానికి రాలేదు. నలుగురు గుండెల్లో ఉండే మీకు గుండె నొప్పి వచ్చిందనగానే మా ఇద్దరి గుండెలు అల్లాడిపోయాయనుకోండి. పెళ్లిలోనే మీకు మాకు రామ్ అనుకున్నాను. మీ అందరి మీద పగ కూడా పెంచేసుకున్నాను. కానీ మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని తెలిసి రాకుండా ఉండలేకపోయాం. ఏనాన్నా? మిమ్మల్ని పలకరిద్దామని మా వాడంటుంటే ఎందుకు లేరా అని వెనకడిగేశాను. ఎందుకంటే మీరెలాంటి ఫీలింగ్స్ గుండెల్లో పెట్టుకున్నారో తెలియదు కదా. కానీ మా ఓడు పూలదండ తీసుకుని మీ దగ్గరికి బయలుదేరుతుంటే అందరి చేత సన్మానాలు చేయించుకుని దండలు వేయించుకుని మీరు మా ఓడు దండట్టుకొస్తే మీరు తప్పుగా అనుకుంటారని నేను బోకే తీసుకొచ్చాను. కోలుకోవడానికి నేను మనోబలాన్ని తీసుకుంటాను కానీ పూలను తీసుకుని పలకరించే మనిషిని కాదు. నాకు తెలుసు అంకుల్, అందుకే నేను మీ కోసం
త్వరగా అరగడానికి సి విటమిన్ ఉండే జాంకాయలు, గుండెకు బలాన్నిచ్చే యాపిల్ కాయలు పట్టుకొని వచ్చాను. తీసుకోండి. అక్కడ పెట్టండి. మీరు ఇలా వీటితో కాకుండా ఒట్టి చేత్తో వచ్చుంటే నేను ఇంకా సంతోషించేవాడిని. నేను ఇదే మాట అంటారని చెప్పాను కదా. మిమ్మల్ని వియ్యంకుల్ని చేసుకుందాం అనుకున్నాం, కుదరలేదు. పోనీ శత్రువుగా చూద్దామంటే అందులో మీ తప్పేమీ లేదు. అందుకే ఇంతకు ముందులా మీతో స్నేహంగా ఉందాం అనుకుంటున్నాం. కూతులకి పెళ్లిళ్ళు అయిపోయాయి, కొడుక్కి బాధ్యతనిస్తే గుండెపోటు తెప్పించాడు. ఈ సమయంలో మీకు నీడగా ఉండేవాడు కాదు కావాల్సింది, తోడుగా ఉండేవాడు, ధైర్యంగా నాలా నిలబడేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ తల మీద భారాన్ని కూడా నేనే మోసేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. 6 నెలలకోసారి ఆదాయాన్ని మీ ఇంటి ఇనప్పెట్టిలో నిండేలా చేస్తాను. ఏమంటారు? తప్పకుండా ఆలోచిస్తాను. నాకు ఆరోగ్యం బాగుండడం లేదు కాబట్టి నా ఆస్తిపాస్తుల బాధ్యతలన్నీ ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి కదా. కాకపోతే నాకు 2 రోజులు సమయం ఇవ్వండి. చాలు, ఆ మాట అన్నారు చాలు. ఇప్పుడు నిజం చెప్పి వీళ్ళ మనసుల్ని బాధ పెట్టకూడదు. అసలే శ్రీశైలానికి గణపతికి కోపం ఎక్కువ. మళ్ళీ వెళ్లి వాళ్లతో గొడవ పడతారు. కాదు, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటా కట్టవును? ఉంట బాలేదా? అబే అదేం లేదురా, బానే ఉంది. అత్తయ్య, చలి పడుతుందా? ఇలా కప్పుకున్నారేంటి? అదేం లేదమ్మా, ఊరికే కప్పుకున్నాను. అత్తయ్య, నిజం చెప్పండి. నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, ఏం జరిగింది? అయ్యో, ఏం జరగలేదమ్మా, కొంచెం నీరసంగా ఉందంతే. అమ్మా, రైస్ మిల్లో ఏం జరిగింది? పాపాయమ్మతో గొడవేంటమ్మా? గొడవేట్రా? మా ఫ్రెండ్ అటుగా వెళ్తూ అమ్మతో ఆ పాపాయమ్మ గొడవ పడ్డం చూశాడు. గొడవేం లేదే, మేము మామూలుగా మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్రెండ్ ఏదో తప్పుగా చూసుంటాడు. అత్తయ్య, నా మీద ప్రమాణం చేసి చెప్పండి. అమ్మా విద్య, ఏంటి చిన్నపిల్లలా? ఏం జరగలేదని చెప్పాను కదా, నాకు ప్రమాణాలు చేయడం ఇష్టం ఉండదు. అత్తయ్య ఆగండి. ఏంటత్తయ్య ఇది? ఏం జరిగింది? ఎలా జరిగింది? సార్, టీ. థ్యాంక్స్ రా, అడగకుండానే టీ తీసుకొచ్చిచ్చావు. ఇది నా డ్యూటీ కదా సార్. ఏంటో ఇంతకు ముందులా నిన్ను ప్యూన్ గణపతనో అటెండర్ గణపతనో పిలవాలంటే మనసు ఒప్పుకోవడం లేదురా. చూసావా,
టీ కూడా చప్పగా ఉంది. షుగర్ 2 చెంచాలు వేశాను సార్, అయినా సరిపోలేదా? ఇది చక్కెర ఫాల్ట్ కాదురా, నీ మీద సింపతి. నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోయి రుచి తెలియడం లేదు. ఆ ఒక్క సబ్జెక్టు పాస్ అయి ఉంటే టీచర్ అయిపోయేవాడివి. ఒక్క నిమిషం సార్, మా మావయ్య ఫోన్ చేస్తున్నాడు. ఆదినారాయణ గారా? కాదు సార్, శ్రీశైలం మావయ్య. శ్రీశైలం మావయ్య. ఏమిటి మావయ్య, గొంతు అలా ఉంది? జీరబోయినట్టుందిరా. అయినా నేనేమన్నా పాటలు పాడాలా? కానీ నువ్వే పాటలు పాడాలి. ఎందుకు? నీ ఆవిడ మీ అమ్మని తీసుకుని బయలుదేరింది. కొంప తీసు స్కూల్ కా? కాదురా, సిట్టిల పాపాయమ్మ రైస్ మిల్కి. ఏ? డబ్బు గురించి. అదే మనం కట్టాల్సిన అప్పు గురించి చిన్న గొడవ. అక్క సీరియస్ అనగడం శ్రీవిద్య చూసింది, అంతే. వాళ్ళని సీరెత్తానని బయలుదేరింది. ఏం జరగబోతోందో ఏటో. నువ్వు అడ్డుకోకుండా ఏం చేస్తున్నావు మావయ్య? అడ్డుకోవడం కాదురా, అప్పటికి ఆ పాపాయమ్మని కడిగేద్దామని నేను సుబ్బుగాడు బయలుదేరాం. కానీ నీ ఆవిడే నేను చూసుకుంటానని వెళ్ళిపోయింది. అది కాస్త పెద్ద గొడవ అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. అసలే వాళ్ళ నాన్న కూడా ఆరోగ్యం బాగాలేదు కదా. నిజమే, కానీ అన్యాయాన్ని సహించే టైపు కాదురా మీ ఆవిడ. ఎందుకైనా మంచిది నువ్వు పాలట వెళ్ళేసిరా. ఉంటా. ఏమన్నా? చీర ఖరీదైంది కాదు, చెప్పుడు చేయకుండా చీరను కుట్టుకుంటే సరిపోయేదా? ఇక్కడ విషయం 500 చీర గురించి కాదు, పరువు గురించి, ఆత్మాభిమానం గురించి. అప్పు కట్టలేని వాళ్ళకి అవన్నీ ఉండకూడదమ్మా. మీలాగా కట్నం డబ్బులకి వడ్డీ వేసే రకం కాదు కదా అన్నయ్య. అత్తయ్య గారు, అడగడానికి మీకు సిగ్గు అభిమానం లేకపోయినా ఈ ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారు ఈ ఇంటి పరువు కోసం కష్టపడి అలసిపోయారు. అందుకే ఎవరైనా ఒక్క మాట అన్నా అత్తయ్య గారికి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. విద్య, పోనీలేను ఊరుకుంటుంటే మా ఆయన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? విద్య అనే దాంట్లో తప్పే ఉందక్క. మీ పెళ్ళై 5 ఏళ్లైంది. అప్పటి నుంచి కట్నానికి వడ్డీ కడుతూనే ఉన్నాం. ఇక నుంచి కట్టాల్సిన అవసరం లేదు. ఇచ్చినప్పుడు తీసుకోండి, లేకపోతే లేదు. నాకా చదువు సంధ్య లేదమ్మా. అప్పుడప్పుడు నేను చేసే కూలి పని తప్ప నాకు సంపాదించడానికి వేరే దారి లేదు. సుబ్బగడికి ఈ మధ్య చదువు పూర్తయింది. ఇంకా అప్పారావు అంటావా, ఇంటలుడు, పని చెప్పలేం కదా. నిజమే బాబాయ్, కానీ అప్పులు వాళ్ల మాటలు వినకూడదన్నా, ఈ ఇల్లు ఆర్థికంగా నిలబడాలన్నా ఏదో ఒకటి చేయాలి. దాని గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ 2 కాఫీలు తాగాను. అయినా ఐడియా రావట్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి అదేగా చేస్తుంది. మీరు చాలా మంచివాళ్ళన్నయ్య. మీరిలా ఆలోచిస్తూ తలా 2 కప్పులు కాఫీలు తాగుతారు. ఒక రోజుకి 150 రూపాయలు పాలు పడతాయి. అంటే నెలకి 4500, సంవత్సరానికి 54,000 పాలకే పోతున్నాయి. అలాంటప్పుడు ఇంక ఎప్పుడు అప్పులు తీరుతాయి? ఇప్పుడేంటి, కాఫీలు టీలు అన్నం కూడా తినకుండా బతకమంటావా? అలా చేస్తే ఇంకెక్కడ బతుకుతామండి? దెబ్బకి చేస్తాం. తినే రూపాయిని కూడా ఎవరైనా లెక్క పెడతారా? లెక్క పెట్టాలి. ప్రతిదీ ఇకపై లెక్క ఉండాలి. పాలకే అంత దుబారా ఖర్చు చేస్తుంటే ఇంకా మిగిలిన విషయాల్లో ఇంకెంత దుబారా ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడేమంటావు? రోజుకి 1 పూట మాత్రమే తినమంటావా? అవసరం లేదు.
బతకడం కోసం తింటే చాలు, తినడం కోసం బతకకుండా. నన్నే కదా అనింది. నోర్మై, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇంట్లో పనిచేసి సంపాదించే వాళ్ల సంఖ్య పెరగాలి. ఎంతమంది సంపాదించినా అప్పులు తీరుతాయనే నమ్మకం నాకైతే లేదమ్మా. ఇదిగో చిన్నబామరిది, అందుకే ఓ పని చేద్దాం. మీ ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తిని కొంత అమ్మేసి అప్పులు తీర్చేద్దాం. ఎలాగూ తండ్రి ఆస్తులకి అప్పులకి కొడుకులే కదా వారసులు. అప్పు నేనేమైనా చేశానా? ఆయన నా భార్యను డబ్బులు అడగడం నాకిష్టం లేదు. అడిగినా ఎలాగో ఇవ్వను. నువ్విచ్చినా మేం తీసుకోలేమ్మా. అనవసరంగా నువ్వు సుబ్బు కంగారు పడకండి. ఎవ్వరు చేయి చాచాల్సిన అవసరం లేదు. 100 సార్లు అడిగితే మా అయితే 10 సార్లు 2000 3000 అలా ఇచ్చావు. అదే నేను అడిగిన 2 లక్షలు ఇచ్చుంటే ఇలా పద్దాకులు అడిగేవాడిని కాదు కదా. అంత డబ్బు నా దగ్గర ఎలా వస్తుంది సార్? గణపతి మామయ్య, అంకుల్ అంకుల్ ఆటో ఆపండి. లక్కీ, ఎక్కడికి? అదిగో మా గణపతి మామయ్య. నేను మా మావయ్య బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతాను, మీరెళ్ళండి. సరే, జాగ్రత్త. నేను చాటుగా వెళ్ళి మావయ్యని భయపెట్టాను. గణపతి, ఈ ఒక్కసారికి 10,000 అడ్జస్ట్ చేయరా, లేకపోతే వాడు వెళ్ళి మా ఆవిడికి చెప్తానంటున్నాడు. నాకు మీలాగా 50,000 60,000 జీతం వస్తుందా? నేను ఆఫ్టర్ ఒక ప్యూన్ గాండి సార్. మా అమ్మ కోసం మాస్టర్ అని అబద్ధం ఆడుతున్నాను. ఇప్పుడు అదే నాకు నరకంగా మారింది. నాకొచ్చే శాలరీతో ఇల్లు గడవడమే కష్టం సార్, అర్థం చేసుకోండి. ఒకే ఒక సబ్జెక్ట్ 2 అటెంప్ట్స్ నుంచి నా జీవితాన్ని వెనక్కి లాగుతుంది. ఈసారైనా బాగా చదివి బీఈడీ పాస్ అవ్వాలనుకుంటుంటే నాకు ఈ టెన్షన్స్ ఒకటి. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ఒక్క 5,000 అన్న సర్దరా గణపతి. సరే సార్, కష్టం మీద ఒక 5,000 సర్దుతాను. నా దగ్గర డబ్బులున్నప్పుడు మీరు అడగకుండానే ఇచ్చేస్తాను. మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చూసుకోండి. థ్యాంక్స్ రా గణపతి, వస్తాను. దేవుడా, నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? నేను బీఈడీ ఎప్పుడు పాస్ అవుతాను? ఎప్పుడు టీచర్ని అవుతాను? ఏమో, ఇప్పుడు లక్కీ వెళ్ళి విద్యకు చెప్పేస్తున్నామో. లక్కీ, లక్కీ, చెప్పండి అన్న, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. అవును మురళి, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి అన్న. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి విద్యానిధిల పెళ్లిళ్ళు జరిగిన తర్వాత మనుషుల్లో వచ్చిన మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అందుకేనా
ఉన్న పళంగా మమ్మల్ని రమ్మన్నారు నారాయణ గారు. నమస్కారం. నమస్తే అంకుల్. నమస్తే, కూర్చోండి. పానకంలో పుడకల్లా వీళ్ళొచ్చారంటే మావయ్య గారే పిలిచారంట, విన్నావు కదా. బాగున్నారా వీరేశం గారు? ఆర్థికంగా బాగానే ఉన్నా మానసికంగా ఇంకా కోలుకోలేదు. కోలుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. జరిగిన దానికి మళ్ళీ ఓసారి క్షమాపణ చెప్తున్నాను. కబురు చేస్తే వ్యాపారాలు కలిసి చేయడానికి అనుకున్నాం. ఎందుకంటే మీ అబ్బాయి చేసిన పనికి మీ గుండె నొప్పి వచ్చింది కదా. రేయ్ సర్లేరా, అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ మీ ఆరోగ్యం కుదుటపడిందా నారాయణ గారు? ఇప్పుడు బానే ఉన్నాను. మరోసారి గుండె పట్టుకోకుండా ఉండాలని బాధ్యతలు మురళీకి ఇవ్వకుండా వేరే వాళ్ళకిద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఎవరికి మావయ్య గారు? ఈ ఇంటి కోడలైనా కూతురైనా ఆడదిక్కు నువ్వేగా పద్మా. పైగా చదువుకునేదానివి. నీకు కాకపోతే ఇంకెవరికిస్తారు చెప్పు? కోడలికిస్తే కొడుకుని తక్కువ చేసిన వాళ్ళు అవుతారేమో అంకుల్. పాపం బాధపడిపోతాడేమో. ఈసారైనా మీరు పరీక్షలు పాస్ అయ్యి మాస్టర్ అవ్వండి మావయ్య. మీరు మాస్టర్ అయ్యి మా అత్త నమ్మకాన్ని బ్రతికించండి. అవుతాను లక్కీ, తప్పకుండా అవుతాను. నేను విద్యని మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అత్త, నువ్వెప్పుడొచ్చావు? అది తర్వాత కానీ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడం ఏంటి? అది అత్త. మీరు చెప్పండి. అది అత్తయ్య, నేను మావయ్య ఒక చిన్న బెట్టు వేసుకున్నాం. ఈసారి మావయ్య తన స్కూల్లో 10th క్లాస్ పిల్లలందరినీ 100% పాస్ చేస్తానని మాటిచ్చాడు. అలా చేయకపోతే నాకు బోల్డ్ అని చాక్లెట్స్ ఇప్పించాలి. చాలా హాలిడేస్ ట్రిప్స్ కి తీసుకెళ్లాలని చెప్పాను. సరే అన్నాడు. నీకెప్పుడు చాక్లెట్స్ పిచ్చానా? పద లోపలికి. మీరెండలో ఎందుకు? రండి.
హలో చెప్పొదినా, ఏంటి విశేషాలు? విశేషాలా? ఇక్కడ నాకు మండిపోతుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంతలో ఏమైందొదినా? మీ అక్క వచ్చింది. ఏం చేసింది? మీ నాన్న మీ అక్క చేతిలో తాళాలు గుర్తుపెట్టాడు. అక్క దిట్టంగానే ఉంటుంది కదా, అయినా ఫిట్స్ వచ్చిందా ఏంటి? మీ నాన్న చేసిన పనికి కొంచెం ఉంటే నాకొచ్చేది. అంతలో ఏం చేశారు? అత్తారింటికి వెళ్లిన కూతురి చేతిలో తిరిగి మళ్లీ ఇంటి పెత్తనం పెట్టాడు. ఏంటిది నువ్వనేది? నువ్వేంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఇంటికొచ్చిన తర్వాత మీ అక్క నీతో ఏం చెప్పలేదా? ఏం చెప్తుంది, ఏమని చెప్తుంది? అదిలా పెత్తనం చేస్తుందని తెలిస్తే రేపొద్దున ఇక్కడ ఆడపడుచుతో సమస్యలు వస్తాయి కదా. తెలివి గలది. అందుకే కదా అందర్నీ బుట్టలో వేసుకోగలుగుతుంది. నిజమే. పైగా ఇప్పుడు అక్కడ ఏం జరగనట్టు 200 రూపాయలు తీసుకుని కూరగాయలు కొనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళింది. ఒక్క రోజుకా? అసలు అంతమందికి ఏ మూల సరిపోతాయి? అదే కదా నాకు అర్థం కాంది. ఎవరూ తిననివి, తక్కువ రేటుండేవి ఏరుకోరి తీసుకుని వస్తుందేమో. మీ అక్క మీద కోపంతో నువ్వు వెళ్లి కష్టాల్లో పడ్డావేమో అనిపిస్తుంది. అదేంటి వదిన అలా అన్నావు? మరి లేకపోతే ఏంటి? నీ వాటా కింద నీకొచ్చింది పావల వాటా, కానీ ఇంట్లో 30 వాటా మిగులుంది. అదంతా మీ నాన్న మీ అక్క చేతిలో పెట్టాడు. ఇప్పుడంటే ఆస్తి కోట్లో ఉంది, కానీ రేపొద్దున మళ్ళీ తిరిగొస్తుంది. అప్పుడు మీ నాన్న నా కూతురి చేతిలో తాళాలు పెట్టాను, ఆస్తి తిరిగొచ్చింది, ఇంకెప్పుడు విద్య పేరు మీదే ఉండాలని విద్య పేరు మీద రాసేస్తే ఆ విద్య నీకు అందనంత ఎత్తులో ఉంటుంది. నువ్వు విద్య కాళ్ల దగ్గరుంటావు. నువ్వు చెప్తుంటే అదే జరుగుతుందేమో వదినా. జరుగుతుందేమో అని కాదు, అదే జరుగుతుంది. చూస్తూ ఉండు. ఆ రోజు మా వదిన బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు నా విషయంలో ముందే చెప్పింది, నేనే జాగ్రత్త పడలేదు అనుకుంటావు. నన్ను భయపెట్టకుండా దాన్ని దారిలోకి ఎలా తేవాలో, మన జోలికి రాకుండా ఏం చేయాలో అది ఆలోచించొదినా. ఆ విద్య విషయంలో బాగా ఆలోచించి అడుగేయాలి. అన్నట్టు విద్య మార్కెట్కి వెళ్ళిందన్నావు కదా? అవును. నేను కూడా వెళ్తాను. కూరగాయలు కొనడానికా? కాదు, ప్రస్తుతానికి మీ అక్క పరువు తీయడానికి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తాను. సరే వదినా, ఏదో ఒకటి చెయ్యి. ఎందుకక్క ఇలా కావాలని చేస్తున్నావు? నిధి, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతకడానికి మాత్రమే తినాలి. మనం చాలా అప్పులు తీర్చాలి. జల్సాలు చేసేంత స్తోమత లేదు. అలా అని తినే ఫుడ్ దగ్గర కూడా డబ్బులు చూస్తారా? ప్రతి రూపాయి విలువైందే సుబ్బు. అందరికీ నచ్చేటట్టే వంటలు చేస్తాను. చూడమ్మా విద్య, అమృతం పోసి ఉడికించిన ఆకుకూర అవుతుంది గాని మటన్ సిక్కిన అవ్వదుగా. ఈరోజు మటన్ తినాలనుకున్నాను, అది వండితేనే. నేను గిరిజ తింటాం, లేకపోతే పస్తులుంటాం. సరే అన్నయ్య గారు. అట్లుంటది మనతోటి. ఆకుకూరలతోటి భోజనం అయితే వండుతాను. ఇక తినడం తినకపోవడం మీ ఇష్టం. గిరిజ, లోపల పోదవే. చూడమ్మా విద్య, మళ్ళీ చెప్తున్నాను, మటన్ వండేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా లుంగీలోది. పదవే. మా తమ్ముడికి ఆకలి అనుకున్నానమ్మా, అప్పుడప్పుడు పౌరుషం కూడా వస్తుంది. విద్య, కొంచెం వాటర్ ఇవ్వ. అయ్యో, నీళ్ళు తీసుకొస్తాను.
అబ్బా లేవండి, మన ఇంట్లో దొంగలు పడ్డారు. మన ఇంట్లోనా? అరవకండి, అందరూ కంగారు పడతారు. రండి, చితకపాతం రండి రండి. అదిగోండి. బావగారు మంచివారు కాబట్టి మా అక్కకి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు పిల్లలు కూడా పుడితే తప్పు చేసిన వాడిలా అక్క ముందు నిలబడాల్సి వస్తుందని దూరంగా ఉంటున్నారన్నమాట. మాట్లాడరేంటండి? ఏం ఆలోచిస్తున్నారు? మీ ఆయన కాదక్కా, నేను బాగా ఆలోచించాలి. ఎలా అయినా మీ ఇద్దరి మధ్య దూరం తగ్గాలి, నువ్వు తల్లివి అవ్వాలి. ఆ తర్వాతే మీ ఆయన మాస్టారు కాదు ప్యూన్ అని తెలియాలి. అప్పుడు ఏం తేల్చుకోవాలో, ఎటువైపు అడుగులు వేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరే చస్తావక్కా. మీరు సమాధానం ఇప్పుడే ఇవ్వలేకపోతే వదిలేయండి, బలవంతమేమీ లేదు. ఇంట్లో పరిస్థితులు చక్కబెట్టడానికి కూడా నాకు వారం రోజుల సమయం పడుతుంది. అప్పటిదాకా ఆలోచించుకోండి. కారణం మాత్రం ఉన్నది చెప్పండి. వారం రోజుల దాకా నేను వెయిట్ చేస్తే వెయిట్ పెరిగిపోతాను. రేపే మీ ఇద్దరు ఒక్కటయ్యేలా చేస్తాను. నన్ను క్షమించు విద్య. నిన్ను తల్లిని చేసి నేనింకా పెద్ద తప్పు చేయదలుచుకోలేదు. నేను బీఈడీ పాస్ అయ్యేదాకా నువ్వెంత బాధపడినా సరే మన మధ్య ఈ దూరం తప్పదు. అది నేను మాత్రమే చూశాను. అమ్మా, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. కొంచెం అలా వస్తారా? రండి. మాస్టర్, ఆయన టీచర్ కాదు ప్యూన్ అని. ఎందుకు గణపతి ఇలా చేశావు? అమ్మా, అది నువ్వేం మాట్లాడుకో.
క్షమించమ్మా. నేను కావాలని. మనిషి అన్నాక తప్పు చేయడా? తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కదా. తప్పు తెలుసుకుని స్నేహాస్తం అందించినప్పుడు కాదనకూడదండి. అనకూడదు ఫ్రెండ్స్. మా చెల్లెలు సీమంతం ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ మీ అమ్మగారి దగ్గరే బట్టలు కుట్టించుకుంటామని ఒకటే గోల. మీ అమ్మగారు బట్టలు బాగా కొడతారని మా ఊళ్ళో కూడా చెప్పుకుంటున్నారు. కొడుతుంది బాగా కొడుతుంది. అమ్మా మీరే కుట్టివ్వాలి. తప్పకుండా. నీ వెళ్ళొస్తానమ్మా. అలాగే. గణపతి ఒకసారి అలా బయటకు వస్తావా? వస్తాడు బయటకు వస్తాడు. ఎడరా రా. పదండి అమ్మ మాట్లాడొస్తాను. నువ్వు ఏదన్నా ఉంటే నన్ను, మా ఫ్రెండ్స్ అంటే నేను ఊరుకోను. నా ప్రాణం రా వాళ్ళు. మరి వాళ్ళ ప్రాణం ఎవరు? రాయ్ నన్ను క్వశ్చన్ చేయకు. నాకు అస్సలు నచ్చదు. అసలు నువ్వెవరు నన్ను అడగడానికి? ఒరేయ్ అందరి ముందు ఏంట్రా ఇది? శుభో, నేనేదో ఈక్నెస్ అనుకుని సీసాని బలవంతంగా ఖాళీ చేస్తాను. కానీ నువ్వు అదే బలవనట్టుగా తాగితే ఇదిగో ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. నన్నెవరు అనేది? నీకు బుద్ధుందా లేదా? ఎవరిదైనా పుట్టినరోజా, ఇంకెవడైనా పోయాడని పార్టీ ఇచ్చారా? కోడళ్లు కొత్తగా ఇంటికొచ్చారన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? మమ్మీ నీకు కోడళ్ళు, నా దృష్టిలో కేవలం ఆడవాళ్ళు అంతే. దాడి చేయడానికి ముందుండే తోడేళ్ళు వీళ్ళు. నా పెళ్ళామైనా సరే, గణపతి గారి పెళ్ళామైనా సరే. కొట్టావు కదా, నన్ను కొట్టావు కదా, కొట్టావు కదా. చూసావు మామ, అమ్మని నేనేమనకపోయినా ఎలా కొట్టిందో. కొట్టింది మీ అమ్మ కాదురా, నీ వదిన. దెబ్బకి దిమ్మ తిరిగినట్టుందిడికి. నన్నే కొడతావా? నువ్వసలు నా వదినే కాదు. నేను అసలు పిలవను కూడా. మరేమని పిలుస్తావురా? పేరు పేరు పెట్టి పిలుస్తా. ఇంకో చెంప వాయించేస్తాను. ఏంటి నన్నే కొడతావా? కొట్టింది మా అక్కే. మళ్ళీ ఎందుకు అడిగి మరీ కొట్టించుకుంటావు? తెలుపు స్వచ్ఛతకి నిదర్శనం. కల్తీ లేని అమ్మ పాలు బ్రహ్మ పదార్థం కాబట్టి అక్కడి నుండి తెలుపు వచ్చింది. చాలా బాగా చెప్పావు విద్య. స్కూల్లో ఈ విషయం చెప్పండి మాస్టరు, అప్పుడు మిమ్మల్ని కూడా బాగా మెచ్చుకుంటారు. తాగండి పాలు.
తర్వాత ఉంటుంది అసలు విషయం. నన్నెందుకు తీసుకొచ్చారు? నేనేం చేయాలి? తాగాలి. ఆల్రెడీ కక్కేంత తాగొచ్చాను. పాలు తాగమని పంపిందిరా అమ్మ. అమ్మో, వద్దంటే గొడవ చేస్తుంది. ఈ మహాతల్లేమో మళ్ళీ చేయి చేసుకుని వార్నింగ్ ఇస్తుంది. తాగితే ఏ గొడవ ఉండదేమో. పాలలో ఏముందో గాని తాగగానే మత్తుగా అనిపిస్తుంది. హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఆలస్యం ఎందుకు బావగారు? అక్క తీసుకువెళ్ళు. సుబ్బు జాగ్రత్త, తూలి పడగలడు. నేను పడను, ఎందుకంటే పైకి వచ్చే అలవాటు నాకు లేదు కాబట్టి. ఇలాగే మాట్లాడుతూ ఉంటే తెల్లారిపోతుంది. తీసుకెళ్ళనిది. మీరు కూడా పదండి. గుడ్ నైట్ లక్కీ. నువ్వు కూడా వెళ్ళి లక్కీ. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళక్క వెళ్ళు. ఈ రోజు నువ్వు గణపతి బాబా వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. బా, నాకు నిద్ర వస్తుంది, నేను ఇక్కడే పడుకుంటాను. తాతయ్య ఇట్రా. యాడకి రా. ఏమైంది లక్కీ, అంత కోపంగా చూస్తున్నావు? నీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. అంత మాట వేసేట్లకి అనడం కాదు, 2 దెబ్బలు తగిలించాలి నీకు. అమ్మో, ఎందుకో తెలుసుకోవచ్చా? ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వేగా. థ్యాంక్స్ రా, నువ్వైనా గుర్తించావు లక్కీ. తమరు సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు వచ్చే కోపానికి గన్ తీసుకుని డిషు డిషు అని కాల్చాలనుంది. కారణం? ఇది నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరికైనా దొరుకుంటే? ఏటది అంత పవర్ఫుల్? అవును, గణపతి మావయ్య జీవితం, బీడీ ఎగ్జామ్ హాల్ టికెట్. మావయ్య మాస్టర్ అని మీరు అబద్ధం ఆడారు. ఈ సంవత్సరం అయిన పాస్ అయి మాస్టర్ అవుతారని అనుకున్నాను. మా అత్తకి నిజం తెలిస్తే బాధపడుతుందని నిజం చెప్పకుండా దాచాను. గణపతి మావయ్య టెన్షన్ పెడితే ఏం చేస్తారో ఆయనకే తెలీదు. నువ్వైనా ఇలాంటి జాగ్రత్త చేసుకోవాలిగా. చేస్తాను. నాకు మా అత్తయ్య అంటే ప్రాణం. ఈసారి ఎలాగైనా గణపతి మావని బీఈడీ పాస్ అవ్వమని చెప్పండి. కష్టపడి చదువుతారో, చూసి కాపీ కొడతారో, స్లిప్స్ పెట్టి పాస్ అవుతారో అనవసరం. మీరు ఆడిన అబద్ధం నిజం అవ్వాలి. మా అత్త ఆనందంగా ఉండాలి, సరేనా? అట్టాగే లక్కీ. తీసుకో. అక్క అక్క ఇటీవక్క. ఏంట్రా ఇది? చిన్నక్షరాలు అయ్యేసరికి అంతా బూజరు బూజరుగా ఉందిరా. మొన్న ఇందు కళ్ళజోడు పెట్టుకోమా అంటే నేను అరిచాను. కళ్ళజోడు కావాల్సిందే. అయితే అవుతుంది. అయినా ఏంటత్తయ్య ఇది? మొన్నే కదా వీధిలో వినాయకుడికి 1,00,000 రాసిచ్చాను.
అక్కడికి వెళ్తే మనకి సకల మర్యాదలు జరుగుతాయి, ఏ పని చేయక్కర్లేదు. అన్నింటికీ మించి ఇలా మా అక్కలా మట్టి పిసుకొనక్కర్లేదు. నిధి, మట్టిని అంత చులకనగా చూడకు. మనం తినే అన్నం పుట్టింది మట్టిలోనే. రేపు మనం కలిసిపోయేది కూడా ఈ మట్టిలోనే. గుళ్ళో దేవుడున్నాడు కదా అని ఇంట్లో పూజ గది పెట్టుకోమా? దేవుడి దగ్గర ఉండాల్సింది భక్తి, అంతేకాని మర్యాదలు కాదు. గణపయ్యని పూజ గదిలో పెట్టొస్తాం. సరేనమ్మా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పిలవకుండా పని లేకుండా నేనెందుకు పండగ పూట వచ్చాననా? అబే, అలా ఎందుకు అనుకుంటావమ్మా? తప్పే ఉందిలేండి. మీరు మా ఇంటికి పిలవకుండా వస్తే నేనైతే అలాగే అనుకుంటాను. పద్మా, నువ్వు మీ అమ్మగారు అనుకోకపోతే ఆశ్చర్యం గాని అనుకుంటే ఆశ్చర్యం ఏముంది? వీడొకడు పంటి కింద రాయిలా ఉంటాడు. మావయ్య, నువ్వు ఆగు. పూజ టైంకి వచ్చారు, చాలా సంతోషం. మీరు కూడా మాతో పాటు పూజలో కూర్చోండి. మీ అందరి మొహాలు చూస్తుంటే ఆనందంతో వెలిగిపోతున్నాయి. అప్పులు మొత్తం తీర్చేసినట్టున్నారు. యాగంటిలో బసవన్న పెరుగుతూ పోతున్నట్టు మా అప్పులు కూడా వడ్డీలు పెనవేసుకుని పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గవు. తగ్గే దారి కూడా ఇప్పట్లో కనిపించట్లేదు. దారి ఉంది తమ్ముడు. పద్దు, ఇంట్లో నగలు పోయాయనుకున్నావా? అవి నేనే తీసి మెరుగు పెట్టించడానికి ఇచ్చాను. అవి తీసుకుని ఇంటికి రాగానే నువ్వు లేవని, ఇక్కడికొచ్చావని పనోడు చెప్తే పరుగు పరుగునొచ్చాను. మావయ్య ముందు నేను బ్యాడ్ కాకూడదని నువ్వు ఇలా కవర్ చేసావని నాకు అర్థమైందమ్మా. నువ్వు తీసుకెళ్ళావమ్మా? నేనింకా నగలు పోయాయేమోనని భయపడి విద్యకేమైనా తెలిసేమోనని అడుగుదామని వచ్చాను. అమ్మయ్యా, నగలు పోలేదన్నమాట. విద్య, నగలు పోలేదంట. అనవసరంగా అందరం కంగారు పడ్డాం. అసలు తప్పంతా నాదే పద్దు. నీకొక్క మాటైనా చెప్పుండాల్సింది. అవునమ్మా. పిన్ని, వెళ్ళొస్తాం. విద్య, వెళ్ళొస్తాను. ఆగండి. ఏంటి పద్మా, నిందేసి ఎక్కడికి జారుకుంటున్నారు? వీళ్ళకి నిందలు వేసి తప్పు మనది కాదు అన్నప్పుడు జారుకోవడం అలవాటే కదా మావయ్య. ఇంతకు ముందు నా మీద కూడా ఇలాగే వేశారు కదా నిందలు. అప్పుడంటే వదిలేశాను రా, ఇప్పుడెందుకు వదులుతాం? అంటే ఇప్పుడు ఏం చేస్తావు మావయ్య?
అప్పుడు నాన్నతో ఊరందరి కాళ్ళు పట్టించినట్టు, నాతో ఆదినారాయణ మావయ్య కాళ్ళు పట్టించినట్టు ఇప్పుడు పద్మక్కతో మన అందరి కాళ్ళు పట్టిస్తావా ఏంటి? సుబ్బు, తప్పురా. ఆవిడ మనకంటే వయసులో పెద్దది. గణపతి, నిజమేరా. వాస్తవానికి విద్య కాళ్లే పట్టుకోవాలి. కాని విద్య పద్మ కంటే వయసులో చిన్నది కాబట్టి పద్మ నిన్నే మా అక్క కాళ్ళు పట్టుకుంటే చాలు. వద్దమ్మా. ఆడపిల్లంటే లక్ష్మీదేవితో సమానం. పెళ్లిపేట్ల మీద తల వంచే ఆడపిల్ల ఎప్పుడూ పుట్టినింటికి మెట్టినింటికి తలవంపులు తెచ్చి పని చేయకూడదు. మాట చాలా విలువైంది. తొందరపడి జారకూడదు. ఇప్పుడే ఆ విద్య జడ నా చేతికి దొరికింది. అవును నిధి, పెళ్లికి ముందే నీకు నిజం తెలిస్తే ఎందుకు అందరికీ చెప్పలేదు? పెళ్ళెందుకు ఆపలేదు? నా పెళ్లి విఘ్నేష్ లాంటి వెధవతో ముడిపెట్టారు. అసలు విద్య చేసుకోకపోవడం వలన విఘ్నేష్ తో నా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు. అందుకే అది కన్న కలల ప్రపంచం పెళ్ళయ్యాక అబద్ధమని తెలియాలి. దాని గుండె పగిలిపోవాలి. అందుకే నిజం ఇప్పటి వరకు చెప్పలేదు. నీ వ్రతవ ఐడియా వల్ల నా తమ్ముడికి దాంతో జరగాల్సిన పెళ్లి జరగలేదు కదే. ఏం ఆలోచిస్తున్నావు వదినా? చాలా చాలా థ్యాంక్స్ నిధి. నీ పగని నా కోసం త్యాగం చేస్తున్నావు. ఇట్స్ ఓకే వదినా. నీకు నాకు కామన్ శత్రువు ఆ విద్యనే కదా. గణపతి ప్యూన్ అనే విషయం ఆ ఇంట్లో ఎవరికి తెలుసు? శ్రీశైలంకి మాత్రమే తెలుసు. ఈ మాస్టారు అనే నాటకం వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు. మా అత్తయ్యకి ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయింది కదా. ఆవిడకి నిజం తెలిస్తే చనిపోతుందని ఈ నాటకం ఆడుతున్నారు. అయితే ఆవిడకే ముందు తెలియాలి. రేపొద్దున్నే వెళ్లి పార్వతమ్మతో పాటు విద్య గుండె పగిలేలా చేద్దాం. అసలే రేపు మా మావయ్య గారి ఆర్థికం కూడా. అందరూ అక్కడే ఉంటారు. ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. సరిపోయింది సంబరం. వాళ్ళు నిన్ను పోగొట్టం, నువ్వు వాళ్ళని ఆకాశానికి ఎత్తటం. రోజు చూడలేక చస్తున్నాను. అయినా ఇలా ఈ రోజునే ఆఖరి రోజు. ఆల్రెడీ పద్మ వదిన నీ ప్యూన్ మొగుడు రాయబోతున్న బిఎడ్ ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకుని వస్తుంది. వదిన రావటం, నీ గుండె పగలటం, ఆ తర్వాత నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవటం, ఇవన్నీ ఈ రోజు జరగబోతున్నాయి. సినిమా చూసినట్టు నేను చూస్తూ ఆనందిస్తాను. చెప్పు నిధి. ఎక్కడున్నా వదినా? ఇక్కడ కార్యక్రమం మొదలైంది. వస్తున్నాను.
ఆలస్యం అవుతుందని బాధపడకు. వచ్చి సినిమాలో లాగా మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తాను. అలాగే వదినా. తీసుకోండి మేడం, మీరు అడిగిన బొకే. ఎవరైనా తెలిసిన వాళ్ళు చనిపోయారా మేడం? కొద్దిసేపట్లో ఎవరో ఒకరు పోతారు. ఇది మీ మావయ్య కోసం తెస్తున్నాను విద్య. కానీ నీకు నిజం తెలిసాక గణపతికి ఉపయోగపడుతుందో నీకు ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదు. తీసుకో విద్య. అదేంటొదినా నాకిస్తున్నా? మావయ్య దగ్గర కదా పెట్టాలి. మామూలుగా అయితే అలాగే పెట్టాలి, కానీ నేను తెచ్చింది మీ ఆయన కోసం. మొగుడు పూలిస్తే భార్య తలలో పెట్టుకుంటుంది. మరి భార్య మొగుడికిస్తే ఏం చేసుకుంటాడు పద్మా? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. మొగుడికి పెళ్ళం ఎప్పుడు పూలు పెడుతుందో తెలుసా? అతను చనిపోయినప్పుడు. వదినా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా? ఏం లేదత్తయ్య. వదినా, అనవసరంగా మీరేదైనా గొడవ పడాలని వస్తే ఇప్పుడొద్దు. మావయ్య ఆబ్దికం జరుగుతుంది. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు విద్య. నీ క్షేమం కోరుకునే వాళ్ళం కాబట్టే నాకొక నిజం తెలియగానే అందర్నీ పిలిచి చెప్పకుండా నీకు మాత్రమే చెప్తున్నాను. ఏంటా నిజం? సుబ్బుగాడు వెదవ కాబట్టి మోసంతో పెళ్లి చేసుకున్నాడు. కాని గణపతి మోసగాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఒక పక్క గురువుగారైన శంకరం మాస్టరి ఆబ్దికం జరుగుతుంది. ఇప్పుడు మీరొచ్చి గురువుగారైన నా భర్త గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు వదినా. ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. అక్క, విజయ్ ఎంతసేపు ఏం మాట్లాడుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు శ్రీశైలం. వాళ్ళు ఏమైనా గొడవ పడుతున్నారా అంటావా? ఏంటి అక్క ఇంకా మామూలుగానే ఉంది? అక్క గుండె గట్టిదా ఏంటి? ఇంకా కింద పడిపోలేదు. అసలు వదిన నిజం చెప్పిందా? నువ్వు కాస్త తగ్గాలమ్మా విద్య. అనవసరంగా ఎగిరి పడకుండా నా కూతురు చెప్పేది విను. 10 పిడుగులు ఒకేసారి నెత్తిన పడ్డట్టుంటుంది.
నాన్న, నాకు కోటీశ్వరుల సంబంధం కావాలనే ఆశ లేదు నాన్న. మీరు తెచ్చే అబ్బాయి మాస్టర్ అయ్యుండేలా చూడండి నాన్న. గణపతి మాస్టారు. అది నాదేనండి. అమ్మా విద్య, అబ్బాయి నచ్చాడా? బావగారు మాస్టారు కాదు, ప్యూన్ అని మన పెళ్లి జరిగే 10 నిమిషాల ముందే తెలిసింది. అమ్మవారినే అత్త అని పిలవమని మీ నాన్నని ఆట పట్టించేదాన్ని. అయితే ఈ గుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నా అమ్మమ్మగా అనుకున్నాను. అమ్మ ప్రేమ దూరమైనా నీలో మా అమ్మని చూసుకున్నాను. ఏ కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కోట్ల ఆస్తి కాదు, నాకు మాస్టరే భర్తగా కావాలని నిన్నే కదా కోరుకున్నాను. అన్నీ విన్నావు. నా మనసును అర్థం చేసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా, నా పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్ని తొలగించి మాస్టర్తో మా అమ్మమ్మ నా పెళ్లి చేసిందని మరిసిపోయాను. ఆనందపడ్డాను. కానీ నువ్వు నా మీద చూపించింది ప్రేమ కాదు, కోపం అని. అసలు నాకు మాస్టారు అని అబద్ధం ఎందుకు చెప్పాడు? నిజంగా ప్రేమించేవాడు ప్రేమించిన అమ్మాయికి ఎలాంటి విషయంలో కూడా అబద్ధం చెప్పడు. అలాంటిది నేను పెళ్లి చేసుకుంటే మాస్టర్ని చేసుకోవాలి అనుకుంటున్నానని తెలిసి కూడా అబద్ధం చెప్పాడు. అంటే తను నన్ను నిజంగా ప్రేమించలేదు. తన ప్రేమంతా అబద్ధం, అబద్ధం, అబద్ధం. అంతేగా నేనే పిచ్చిదానిలా నమ్మాను.
ఎందుకు అందరూ కలిసి నా కలల్ని నాశనం చేశారు? నా కలలన్నీ కలలుగానే మిగిలిపోవాల్సిందేనా? పేదింటికి వెళ్ళినా నా కూతురు కోరుకున్న వాడితోనే పెళ్లి చేశాను. అత్తారింట్లో అమ్మ లాంటి అత్తమ్మ ఉంది, ఆనందంగా ఉంటుంది అని. వెళ్ళు విద్య, వెళ్ళు. వెళ్ళి మా అమ్మకి నిజం చెప్పి నువ్వే నోట్లో తులసి నీళ్లు పోసాయి. మీ నాన్నకి నేను మాస్టర్ని కాదని నిజం తెలిస్తే చనిపోతారని ఎలా భయపడుతున్నావో నేను అదే భయంతో మాస్టర్ అని అబద్ధం ఆడాల్సి వచ్చింది విద్య. మా అమ్మకి ఎలా ఉంది? ఆల్రెడీ తను హార్ట్ పేషెంట్. మీరెంత కేరింగ్ గా చూసుకోవాలి. షాక్ కి గురయ్యే విషయాలు అస్సలు చెప్పకూడదు. గణపతి, నీకేం కాలేదుగా? పోలీసులు నిన్ను అరెస్ట్? లేదమ్మా, అరెస్ట్ చేసింది వేరే గణపతి మాస్టర్ని. అదే భయంతో అబద్ధంలోనే బతుకుతున్నాను. నన్ను నమ్మించడానికి ఇదో కొత్త నాటకమా? నేను చెప్తున్న నిజం విద్య. నువ్వు అబద్ధాలు ఆడేవాడివని నాకు చిన్నప్పుడే తెలుసు. అప్పుడే నీ చెంప పగలగొట్టాను. ఇంటి నుంచి అన్నం తెచ్చుకున్నావు, స్కూల్ నుంచి సున్నా తెచ్చుకున్నావా అని అడిగితే పాస్ అయ్యానని అమ్మకు అబద్ధం చెప్తానుగా. అబద్ధాలు ఆడడం మానేసుంటావనుకున్నాను, కానీ ఇప్పటికీ నువ్వు అదే అబద్ధాలు ఆడుతున్నావని నేను తెలుసుకోలేకపోయాను. అమ్మకెవరైనా అబద్ధం చెప్తారా? అందుకే నీకు చదువు రాదు. వీళ్ళైనా నిజం చెప్తే 2-3 రోజులు భోంచేయదు మా అమ్మ. నేనది చూడలేను. అయ్యో, కొట్టినందుకు సారీ రా. పర్లేదులే. సరే, ఒక పని చేద్దాం. రేపటి నుంచి స్కూల్ కి రోజు 1 గంట ముందురా. నేను కూడా వస్తాను. చందమామ కథల్లా నేను నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్తాను. అప్పుడు నీకు కూడా 100కి 100 మార్కులు వస్తాయి. అప్పుడు మన ఇద్దరిని విద్యా గణపతి అంటారు.